మనోళ్ళు ఎక్కడెక్కడో నుండి వస్తారండి. పాపం చూశారు కదా, 3 పొయ్యిల మీద అంత సెగల మధ్యలో కూడా మనోళ్ళు ఎలా కష్టపడుతున్నారో. ఈ టైంలో వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలండి. ఇవాళ మధ్యాహ్నం ఒక కస్టమర్ వచ్చాడు, తాగి అసలు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. ఆయన మైకంలో, ఆయన మత్తులో ఆయన ఉన్నాడు. లివర్ ఫ్రై బిర్యానీ కావాలని చెప్పాడు. లివర్ ఫ్రై బిర్యానీ అంటే మన దగ్గర కాస్త డ్రై టైప్లో ఉండిద్దండి. ఆయన వచ్చి నాకు గ్రేవీ టైప్లో కావాలి అది ఇది అని చెప్పి మన సప్లయర్ మీద ఎలా పడితే అలా మాట్లాడాడండి. పాపం సప్లయర్ చాలా బాధపడ్డాడు. మీరు ఎక్కడికైనా మన పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్తే ఏది కావాలంటే అది ఇస్తారు, ఎక్కువ అమౌంట్ పెట్టైనా కానీ తీసుకొని వాళ్ళు అసలు కస్టమర్కి వాల్యూ కూడా ఇవ్వరు. అలాంటి మూమెంట్లో వాళ్ళు మన హుందాతనానికి పోయి అమౌంట్ టిప్పులు మరీ ఇచ్చి నేను గొప్పగా నేను ఇచ్చాను అది ఇచ్చాను అంటాడు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని వదిలి మన దగ్గరకు వచ్చి కష్టపడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళకి మీరు టిప్పు ఇవ్వకపోయినా పర్లేదండి, కాకపోతే రెస్పెక్ట్ అనేది ఇచ్చే చాలా బాగుండిద్దండి. ఇలా నేను చెప్తున్నా అనుకోమాకండి, చిన్న హోటల్ పెద్ద హోటల్ అని కాదండి, ఏ వర్కర్కైనా ఇవ్వాల్సిన వాల్యూ ఇస్తే వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు. మనం ఎక్స్ట్రా అమౌంట్ టిప్పులు అలా ఇవ్వకపోయినా కానీ వాళ్ళకి ఇచ్చే వాల్యూకి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి.